ఈ రోజు నుండే మనకి ధనుర్మాసం మొదలవుతుంది. ఈ ధనుర్మాసంలోనే గోదాదేవి పూజలు జరుపుకుంటాం. అసలు గోదాదేవి ఎవరు? గోదాదేవి ఎందుకు శ్రీ మహావిష్ణువుని పెళ్లి చేసుకుంటుంది? గోదాదేవిని సీతాదేవితో ఎందుకు పోలుస్తారు? అసలు ఈ పూజలు ఎవరు ముఖ్యంగా చేయాలి? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. గోదాదేవి ఈ ధనుర్మాసంలోనే పుట్టింది. ఆమె భూదేవి అంశ. ఆమెనే ఆండాలని కూడా అంటుంటాం మనమందరం. ఈ కలియుగంలో భక్తి తగ్గుతుందని భూదేవి శ్రీ మహావిష్ణువుని భూమిపై ఆవిర్భవించమని ఆదేశిస్తుంది. కానీ విష్ణువు మాత్రం ఈసారి నువ్వే భూమిపై ఆవిర్భవించాలని చెప్తాడు భూదేవితో. ఆమె గోదాదేవిగా ఆవిర్భవిస్తుంది. ఆండాల్ తల్లి అపార జానకి మాతను గుర్తు చేస్తుంది మనందరికీ. ఎలాగంటే జనక మహారాజు యజ్ఞశాల నిమిత్తం భూమిని దున్నుతుండగా సీత భూమి నుంచి వెలువడినట్లే విష్ణుచిత్తుడు తులసి వనాన్ని నిర్మించడానికి భూమిని దున్నుతుండగా గోదాదేవి దొరుకుతుంది. ఇద్దరూ అయోనిజులు. సీత లేని రామాలయం ఎలాగైతే ఉండదో గోదాదేవి లేని వైష్ణవాలయం కూడా అలానే ఉండదు. సీతమ్మ శ్రీరాముని వివాహం చేసుకున్నట్లు ధనుర్మాసంలో గోదాదేవి శ్రీ రంగనాథుని వివాహం చేసుకుంటుంది. అసలు లక్ష్మీదేవి భూమి మీద ఎక్కడ పుట్టింది, ఎవరు పెంచి పెద్ద చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడులోని శ్రీవల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడని భక్తుడుండేవాడు. విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణుడికి పుష్పమాలల్ని అర్పిస్తూ ఉండేవాడు. విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టానాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆయనకి ఆ పేరు వచ్చింది. తులసి వనం కోసం భూమిని దున్నుతున్నప్పుడు దొరికిన పాప సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకుంటున్నాడు విష్ణుచిత్తుడు. ఆమెకు కోదై అంటే తులసిమాల అనే పేరు పెట్టి గారాబంగా పెంచుకుంటున్నాడు. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది. గోదాదేవి చిన్ననాటి నుంచి స్వామి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగింది. పసితనంలోనే ఆమె అందరినీ సంతోషపరుస్తూ తన భక్తితో శ్రీ మహావిష్ణువును సాధించింది. తండ్రి విష్ణుచిత్తుడు ప్రతిరోజు వటపత్ర సాయికి పూలమాలలు సమర్పించేవాడు. గోదాదేవి ఆ మాలలను ముందుగా తన కొప్పులో ధరించి నూతిలో తన సౌందర్యాన్ని చూసుకొని తిరిగి స్వామికి సమర్పించేది. ఒకరోజు విష్ణుచిత్తుడు ఇది గమనించి గోదాదేవిని మందలించాడు. పూలదండను ముందు ధరించటం అపచారమని చెప్తాడు. కానీ ఆ రాత్రి స్వయంగా వటపత్ర సాయి కల్లో ప్రత్యక్షమై విష్ణుచిత్తుడితో ఇలా చెప్తాడు. గోదాదేవి ధరించిన మాలలే తనకిష్టమని, అలాగే ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారమే గోదాదేవిగా అవతరించిందని తెలియజేస్తాడు. గోదాదేవి యుక్త వయసుకొచ్చాక గోపికలు కృష్ణుడి కోసం కాత్యాయని వ్రతం చేసినట్లు తాను కూడా శ్రీమన్నారాయణ పట్ల భక్తిని ప్రదర్శించింది. ధనుర్మాసంలో తోటి బాలికలతో కలిసి ఉదయం స్నానాలు చేసి శ్రీకృష్ణుని సేవిస్తూ పాశురాలను రసించి ఆలయాల్లో పాడేది. ఒకసారి విష్ణుచిత్తుడి వద్ద 108 దివ్య తిరుపతుల గురించి వివరించమని అడిగింది. అతడు అందంగా వివరిస్తుండగా శ్రీ రంగనాథుడి సౌందర్యంలో మునిగిపోయి గోదాదేవి ఆయన్నే వివాహం ఆడాలనే తపనతో జీవించింది. గోదాదేవికి శ్రీ రంగనాథుడికి వివాహం ఎట్లా జరుగుతుందని విష్ణుచిత్తుడు చింతిస్తున్నాడు. వటపత్ర సాయికి మొరపెట్టుకున్నాడు. శ్రీ రంగనాథుడు ఆ రోజు రాత్రి విష్ణుచిత్తుని కల్లో కనిపించి నేను నీ పుత్రికను వివాహం ఆడాలనుకుంటున్నాను, సిద్ధంగా ఉండు అని చెప్తాడు. అలాగే నీ కుమార్తెను శ్రీ రంగనాథుడి సన్నిధికి తీసుకొని రమ్మని ఆదేశిస్తాడు. మరుసటి రోజున శ్రీ రంగనాథుని ఆజ్ఞ మేరకు అర్చకులు భక్తులతో గోదాదేవిని పల్లకిలో శ్రీ రంగనాథ టెంపుల్ కి తీసుకొని పోతారు. శ్రీ రంగనాథుడికి వివాహం జరుపుతారు. ఆ సమయంలో గోదాదేవి స్వామిని సేవిస్తూ గర్భగృహంలో లీనమైపోయింది. శ్రీ రంగనాథుడు విష్ణుచిత్తుని గౌరవించి తిరుపరి పట్టం, తోమాల, శ్రీ శటకోపం ఇచ్చి మర్యాద చేసి పంపిస్తాడు. ఆండాల్ పేరు వచ్చిన గోదాదేవి 12 మంది ఆల్వారులో చేర్చబడి తన తిరుప్పవే పాశురాలతో వైష్ణవ సాంప్రదాయంలో చిరస్థాయిగా నిలిచిపోయింది. శ్రీకృష్ణుడి ధనుర్మాసం నెల రోజులు తులసిమాల సమర్పించే యువతులకు నచ్చిన వరుడితో వివాహం జరుగుతుంది.